హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి శనగల క్యాబేజ్ శనగల కర్రీ తీసుకొచ్చాను. క్యాబేజ్ శనగల కూర చాలా బావుంటుంది. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. మనం ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం. పాటోలి చేసుకుంటాం, చోలే భటూరే చేసుకుంటాం. ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటాం. వేయించుకుంటాం శనగల్ని. సో, ఇవాళ నేను క్యాబేజ్ శనగలు చేసేసాను. సో, దాంట్లో కొంచెం కొబ్బరి కూడా వేస్తే బావుంటుంది. కొబ్బరి కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఉల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో, మిగతాదంతా సేమ్ ప్రొసీజర్ ఉంటుందండి. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సబ్స్క్రైబర్స్‌ని పెంచండి. మరిన్ని అందరికీ షేర్ చేయండి. సో, అందరికీ ప్రమోట్ చేయండి. శ్రీవల్లి టాకీస్‌ని నిలబెట్టండి. సో, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారు. సో, మీరందరూ తప్పకుండా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, క్యాబేజ్ తరిగి నేను రెసిపీలోకి వెళ్ళిపోతాను. ఎక్కువ మాట్లాడను. సో, రెసిపీలోకి వెళ్ళిపోతున్నాను. క్యాబేజ్ సన్నగా తరిగి పెట్టేసుకోండి. అలాగే పక్కన ఒక 10 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టేసుకోండి. అలాగే ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకు కూడా రెడీగా పెట్టేసుకోండి. గుప్పెడు సన్నగా తరిగి పెట్టేసుకోండి. అలాగే మీరు కొబ్బరి కోరు పెట్టుకుంటారా, మిక్సీ చేసి పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. అలాగే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఆ పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మీరు ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో నూనె వేసేసేయండి. తగినంత నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగిపోయాక పచ్చిమిరపకాయలు వేసేసేయండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాక కరివేపాకు కొంచెం వేసేసేయండి. కరివేపాకు కూడా కొంచెం వేగిపోయాక అప్పుడు కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన వెంటనే మీరు క్యాబేజ్ వేసేసేయండి. క్యాబేజ్ వేసేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసేస్తే అంతా పోపుతో కలిసిపోతుంది. అప్పుడు మీరు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసేయండి. మూత పెట్టేశాక మళ్ళీ వచ్చి చూడండి. నీరు వదిలేస్తుంది. క్యాబేజ్ నీరు వదిలేస్తుంది. తొందరగా మగ్గడానికి ప్రయత్నిస్తుంది. అయినా సరే ఇంకో 2-3 నిమిషాలు వదిలేసేయండి మూత పెట్టి. అప్పుడు రెండోసారి బాగా మగ్గిపోతుంది. అప్పుడు మీరు ఉడకబెట్టుకున్న శనగల్ని ఉడకబెట్టుకోవాలండి. పచ్చి శనగలు కాదు, శనగల్ని ఉడకబెట్టుకోవాలి. అది కుక్కర్లోనా లేదా పక్కన గిన్నెలో నీళ్లు పోసి కొంచెం ఉప్పును, పసుపు వేసి కూడా మీరు ఉడకబెట్టేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ మీడియంలో పెట్టి ఉడకబెట్టినా కూడా ఉడికిపోతాయి. సో, మీరు అలా చేసి పెట్టుకుంటే మీకు టైం కూడా కలిసి వస్తుంది. సో, పక్కనే కుక్కర్లో పెట్టలేదు ఎలాగా 3 విజిల్స్ రావాలి అవన్నీ అనుకోకర్లేదు. పక్కన కూడా మీరు ఉడకబెట్టేసుకోవచ్చు. శనగ ఉడికిందో లేదా ఒక శనగ తీసుకుని ఇలా అంటే సాఫ్ట్ అయిపోతుంది. మీకు దాన్ని బట్టి మీరు అర్థం చేసేసుకోవచ్చు. సో, ఉడకబెట్టిన శనగలు ఈ క్యాబేజ్లో కలిపేయండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిపేసేసేయండి. అప్పుడు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ముద్ద కూడా వేసేసేయండి. ఎప్పుడైతే శనగలు వేశారో అవి కూడా వేసేసేయండి. బాగా కలపండి. బాగా కలిపేసి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఉంటే అది కూడా వేయండి. అది కూడా వేసేసాక మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ జీలకర్ర పౌడర్ కానీ, ధనియా పౌడర్ కానీ అది కూడా వేయండి. మీ దగ్గర ఏ పౌడర్ రెడీగా ఉంటే అది పౌడర్ వేయండి. కొంచెం ఉప్పు వేయండి, తగినంత ఉప్పు వేయండి. అలాగే కారం వేయండి. నేను మీకు రుచికి తగినంత కారం వేసుకోండి. ఎక్కువ కారం తింటే ఎక్కువ, తక్కువ కారం తింటే తక్కువ. అలాగే మీకు రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసేయండి. కలిపేశాక ఇప్పుడు మీరు శనగలు వేసేసాం, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాం, అన్నీ వేసేసాం. ఇంకా కొబ్బరి ఒకటే మిగిలింది. కొబ్బరి కావాల్సిన వాళ్ళు కోరి వేస్తారా లేదా గ్రైండ్ చేసుకుంటారా అది మీ ఇష్టం. కోరి వేస్తే ఇంప్రెసివ్గా ఉంటుంది. అంటే సన్నగా పొడుగ్గా కనబడతాయి. మిక్సీ వేసినా బాగానే ఉంటుంది. టేస్ట్ అయితే సేమ్ ఉంటుందండి. దాంట్లో ఏం తేడా ఉండదు. సో, అలా అయినా చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. కానీ కొబ్బరి వేసేవాళ్ళు కొబ్బరి వేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు కొంతమంది కొబ్బరి తినరు, ఎందుకంటే ఫ్యాట్ అంటారు, లేదా కొబ్బరి తింటే దగ్గు వస్తుంది. కొంతమందికి కొబ్బరి పడదు. కాబట్టి నేను చెప్తున్నాను, వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకోండి, అక్కర్లేదన్న వాళ్ళు వేసుకోవద్దు. అలాగే ఉల్లిపాయలు కూడా ఇందాక పోపు వేసాక పచ్చిమిరపకాయలు వేసాక ఉల్లిపాయలు వేయాలి. యాక్చువల్లీ ఉల్లిపాయలు అవసరం లేదన్న వాళ్ళు ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్లో చేసేసేయండి. లేదు ఉల్లిపాయలు కావాలి అనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్ అండి. కొబ్బరి అంతా వేసేసాక ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర, కరివేపాకుతో మీరు గార్నిష్ చేసేసుకోండి. మీ శనగల క్యాబేజ్ కర్రీ రెడీ. ఓకేనండి. దయచేసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.